హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీక్యాబ్. ఓకే అండి, ఏదైనా ఒక స్టాక్ అవ్వచ్చు లేదా ఇండెక్స్ అవ్వచ్చు, ఫస్ట్ దాని యొక్క ట్రెండ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్ అండి. ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే ట్రెండ్కి అనుగుణంగా మనము ట్రేడ్ తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇది మనము నిఫ్టీ అనమాట. నిఫ్టీ ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ 14th అక్టోబర్ ఫస్ట్ ఈ యొక్క లో, దీని తర్వాత నెక్స్ట్ ఒక లో ఫామ్ అయింది. సో ఈ లోవర్లోని కలుపుతూ మనం ఒక ట్రెండ్ లైన్ అప్లై చేసినట్లయితే మల్టిపుల్ టైమ్స్ ఎక్కడ టచ్ అవుతుందో మనం ఏం చేస్తామండి, మేజర్ ఆ వాల్యూస్ని ఒకసారి రైట్ అండి, ఆ వాల్యూస్ని కలుపుతూ ఏం చేస్తాం, ట్రెండ్ అనేది అప్లై చేస్తాం అనమాట. సో ఇది ఈ ట్రెండ్ ఫామ్ అవ్వకముందే మనం ఈ ట్రెండ్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి, సో ఈ ట్రెండ్ లైన్ అంటే ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటి, ఈ సబ్జెక్ట్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు కూడా చూడండి, ఇదేమవుతుంది, డౌన్ ట్రెండ్ అనేది వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా ట్రెండ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మీరు కాల్ సైడ్ పొజిషన్ తీసుకోవడం వల్ల మీకు ప్రీమియం అనేది చాలా ఈజీగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ట్రెండ్ డౌన్ ట్రెండ్, బేరిష్ ట్రెండ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ పుట్ సైడ్ పొజిషన్ చూసుకోవడం వల్ల మీకు ఒక ప్రీమియం అడ్వాంటేజ్ అనేది బాగుంటుందండి. సో ట్రెండ్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయకుండా అప్ ట్రెండ్లో రాంగ్గా బేరిష్ పొజిషన్స్ తీసుకుంటూ, బేరిష్ ట్రెండ్లో రివర్స్గా అప్ ట్రెండ్ పొజిషన్స్ తీసుకుంటూ మన యొక్క వాల్యుబుల్ ట్రేడ్ని లాస్ చేసుకోకుండా ఉండడానికి ట్రెండ్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. నేను ఎవ్రీడే ఒకే విషయాన్ని చెప్తుంటానండి, ట్రెండ్ అనేది ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయండి అనేసి. ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఈ ట్రెండ్లో మీకు ఏమనిపిస్తుంది అంటే చూస్తేనే క్లియర్గా ఇది హయ్యర్ హై అండ్ హయ్యర్ లో ప్యాటర్న్ బేస్ మీద మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్కి మూవ్ అవుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తుంది. అలాగే ఈ ప్యాటర్న్ చూస్తుంటే ఏమవుతుందండి, లోవర్ హై లోవర్ లో ప్యాటర్న్లో కంటిన్యూగా డౌన్ సైడ్కి ఫాల్ అవ్వడానికి రెడీగా ఉందనేసి. ఎప్పుడైతే ఈ యొక్క ఛానల్ అయితే ఏదైతే మీకు కనిపిస్తుందో రెడ్ కలర్లో, ఈ ఛానల్ని ఎబో బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితేనే అప్ ట్రెండ్ అనేది తీసుకుంటుంది. లేకుంటే ఏమవుతుందంటే ఈ ఛానల్లో కంటిన్యూగా లోవర్లో ఫామ్ అవుతూ కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఏదైనా ఒక స్టాక్ ఇట్లా కంటిన్యూ అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత సమ్ టైమ్స్ కరెక్ట్గా వెంటనే డౌన్ సైడ్కి ఫాల్ అవ్వడం జరుగుతుంది. ఇంకొద్ది సార్లు ఎలా ఉంటుందంటే ఒక బాక్స్ జోన్ అనేది ఫామ్ అవుతుందండి. ఒకసారి అది కూడా చూపిస్తాను, బాక్స్ జోన్ అనేది ఎలా ఉంటుందనేసి. సో ఈ బాక్స్ జోన్ అనేది ఏ విధంగా ఉంటుందనేసి ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఒకసారి కొంచెం మీకు చేంజెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ బాక్స్ జోన్ అనేది చాలా సందర్భాల్లో ఈ విధంగా బాక్స్ జోన్ తర్వాతనే మార్కెట్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక బాక్స్ జోన్ అనేది ఈజీగా ఫామ్ అయిందండి. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క లో చూడండి, ఈ క్యాండిల్ యొక్క హై చూస్తే ఆల్మోస్ట్ ఇది ఒక బాక్స్ జోన్ ఫామ్ అయిందండి. ఈ బాక్స్ జోన్ తర్వాతనే డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది. సో ఎక్కడ బాక్స్ జోన్ ఫామ్ అవుతుంది, ఎక్కడ అప్ ట్రెండ్ ఫామ్ అవుతుంది, ఎక్కడ డౌన్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా కానీ ఈ యొక్క బాక్స్ జోన్ థియరీ ఏంటంటే, బాక్స్ జోన్ ఫామ్ అయిన తర్వాత బాక్స్ జోన్కి అబోవ్ బ్రేక్అవుట్ ఇస్తే అప్ ట్రెండ్ అనేది చూడడం జరుగుతుంది. అలాగే బాక్స్ జోన్కి డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందనుకోండి, ఒక స్పీడ్ ఫాల్ అనేది చూస్తాం. అది అప్ సైడ్కైనా డౌన్ సైడ్కైనా ఒక మూమెంట్ అనేది, స్పీడ్ మూమెంట్ అనేది అయితే ఖచ్చితంగా చూడగలుగుతామండి. సో ఇప్పుడు అర్థమవుతుంది కదండి, ఏదైనా కానీ ఒక స్టాకు లేదా ఇండెక్స్లో ఏ విధంగా మనము పొజిషన్ తీసుకోవాలి అనేసి. సో ఇలా చాలా చోట్ల కూడా మీకు మల్టిపుల్ టైమ్స్ ట్రెండ్ అనేది వర్క్ అవుతుందండి. ఈ ట్రెండ్ అనేది చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక చోట ఎక్కడైనా కానీ ఈ యొక్క ట్రెండ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేసి గమనిద్దామండి. సో ఇంకా ఎక్కడైనా ఈ ట్రెండ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఒక చోటగా చూడడం కాదండి, మల్టిపుల్ టైమ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక బాక్స్ జోన్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏమైంది, ఒక పర్టికులర్ లో బ్రేక్ అవ్వలేదు, అలాగే ఒక హై బ్రేక్ అవ్వలేదు. చూడండి, ఈ యొక్క బాక్స్ జోన్ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ ఏ విధంగా అప్ సైడ్కి మూవ్ అనేది ఒకసారి గమనించండి. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం, ఒక బాక్స్ జోన్ ఫామ్ అయిన తర్వాత హై బ్రేక్ అవుతే హై అప్ సైడ్కి ఒక మంచి ర్యాలీ అనేది చూస్తామండి. ఒకవేళ లో బ్రేక్ అయితే డౌన్ సైడ్కి ఒక ఫాల్ అనేది చూడడం జరుగుతుంది అనేసి. అది కూడా చాలా మంచి ఫాల్గానే ఉంటుందండి. సో ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి గమనించండి. ఒక బాక్స్ జోన్లో కంటిన్యూ మార్కెట్ కన్సోలిడేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చిందో మళ్ళీ అదే ఒక బాక్స్ జోన్ని సపోర్ట్ తీసుకుని చూడండి. అగైన్ ఇంకొకసారి కూడా ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ కంటిన్యూ అప్ సైడ్కి అనేది మూవ్ అయింది అనమాట. సో గమనించారు కదా. సో ఈ విధంగా బాక్స్ జోన్ అనేది మనకు వర్క్ అవుతుందండి. సో చాలామంది ఈ బాక్స్ జోన్లో మార్కెట్ ఈ విధంగా మూవ్మెంట్ అవుతున్నప్పుడు ఎలా అనుకుంటారంటే, ఇది సైడ్ వేస్ పోతుంది, చాలా బోరింగ్గా ఉంది అనుకుంటారండి. ఎప్పుడైతే ఈ విధంగా మీకు ఒక బాక్స్ జోన్, ఒక సైడ్ వేస్ మార్కెట్ అవుతుందో అక్కడ ఖచ్చితంగా మార్కెట్ అనేది మీకు ఒక మంచి
మూమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అది ఎటు సైడ్ అనేది ఒకసారి మీరు క్యాప్చర్ చేయగలిగితే ఒక మంచి ప్రాఫిట్ ఇవ్వడానికి మార్కెట్ సిద్ధంగా ఉందనేసి మీరు తెలుసుకోగలుగుతారండి. సో అందుకు ట్రెండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ట్రెండ్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఫస్టే మనము ట్రెండ్ని అప్లై చేసుకోవాలి. ఈరోజు అప్లై చేసాం చూడండి, ఈ విధంగా ట్రెండ్ ముందుగానే అప్లై చేయడం వల్ల ఒక హై నుంచి ఇంకొక హైని మనము మెజర్ చేస్తూ ఇలా అప్లై చేస్తే ఆల్మోస్ట్ ఈ టూల్స్ అనేది చాలా మందికి తెలిసే ఉంటాయండి. బిగినర్స్ అయితే ఈ టూల్స్ తెలియదు. కనీసం ట్రెండ్ ఎటువైపు ఉందనేసి ఒక రాంగ్ ట్రేడ్ తీసుకోకుండా ఉండడానికి, ప్రాఫిట్ అనేది సపరేట్ విషయం అండి. కనీసం రాంగ్ ట్రేడ్ ఎప్పుడైతే తీసుకోలేదో అప్పుడు మన క్యాపిటల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే అండి, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి మన ఛానల్ రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేయండి. చూడండి, మల్టిపుల్ టైమ్స్ ఎక్కడైతే లో టచ్ అవుతుందో వాటిని మనం ఇక్కడ అప్లై చేసి చూస్తున్నాం. సో ఇలా చూసినా కానీ మీకు ఏమవుతుంది, ఇది అప్ ట్రెండ్ ప్యాటర్న్ అవుతుంది. సో ప్యాటర్న్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డౌన్ ట్రెండ్ ప్యాటర్నా, అప్ ట్రెండ్ ప్యాటర్నా, లేదా ట్రెండ్ ప్యాటర్న్ అన్నా ట్రెండ్ అన్నా ఒకటేనండి. ట్రెండ్ ఎటువైపు ఉందనేసి ఖచ్చితంగా మీరు తెలుసుకోగలగాలండి. అంతేకాకుండా ఇంకొక విషయం, ఈ వీడియోలో మంచి ఒక సబ్జెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడైతే మార్కెట్లో ఇలా ఈ విధంగా ఒకసారి చూడండి, ఒక కంటిన్యూ ఫాల్ తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఒక అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుందో ఇక్కడ ఏం చేస్తారు, ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి బయ్యర్స్ మార్కెట్ని సపోర్ట్ చేశారు. ఇదో చూడండి ఏమవుతుంది, ఈ యొక్క లో బ్రేక్ అయిన తర్వాత ఫాల్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి. సో అర్థమవుతుంది కదండి. అలాగే ఇక్కడ కూడా చూడండి, మార్కెట్ ఇక్కడ ఫాల్ అవుతున్నప్పుడు ఒకసారి బయ్యర్స్ సపోర్ట్ చేశారు. ఆ బయ్యర్స్ అనేది ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయిందో ఆ తర్వాత జరిగే ఫాల్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. సో ఈ సబ్జెక్టు కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. ఓకే, సో ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ హైస్ ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది చూడండి, ఇక్కడ ఒక హై ఉంది, అగైన్ ఇది కరెక్ట్గా రెసిస్టెన్స్గా రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి బిలో ఉన్నంత వరకు లేదా దీనికి నియర్ బై మార్కెట్ రావడము, నిఫ్టీ అగైన్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. దీని ఎబోవ్ సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ అనేది చూడగలుగుతామండి. సో ఇవన్నీ ప్యాటర్న్స్ అనమాట, ఒక కీ రూల్స్ అనమాట. సో ఇవన్నీ ఈ కీ రూల్స్ని మీరు నేర్చుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు మీకు మార్కెట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుందండి. నెక్స్ట్ ట్రెండ్ లైన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రెండ్ లైన్ తర్వాత మార్కెట్ ఏ విధంగా ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రెండ్ లైన్ గురించి కూడా తెలుసుకుంటున్నాం. సో అన్నీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే టైం ఉన్నప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. సో ఇది ఏమంటామంటే ఆల్మోస్ట్ 85 డిగ్రీ ట్రెండ్ లైన్ అనమాట. ఇలాంటి ట్రెండ్ లైన్ ఎక్కువసేపు మార్కెట్లో సస్టైన్ అవ్వదండి, ఇది ఖచ్చితంగా ఫాల్ అవుతుంది. ఇలా ఫాల్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ సార్లు ఫాల్ అవుతుంది. ఇలా ఫాల్ అయినప్పుడు ఏమంటే స్పీడ్ ఫాల్ అనేది ఉంటుందండి. ఎక్కడైతే మళ్ళీ ప్యాటర్న్ స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ అక్కడ వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ప్యాటర్న్ ఎక్కడ స్టార్ట్ అయిందండి, గమనించినట్లయితే ఇక్కడ స్టార్ట్ అయింది. ఒకసారి గమనించండి, ప్యాటర్న్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. సో ఆల్మోస్ట్ మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో అటు వరకు ఆల్మోస్ట్ ఫాల్ అయితే అయ్యిందండి. అగైన్ ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ గమనించండి. సో ఇది ఒక ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మనకు ఫాల్ అయితే ఎంతో కొంత చూడగలిగినాం అనమాట. సో ఈ విధంగా ప్యాటర్న్స్ని కానీ, ట్రెండ్ లైన్స్ని కానీ, బాక్స్ జోన్ కానీ, అప్ ట్రెండ్ కానీ, డౌన్ ట్రెండ్ కానీ, సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ ఎలా బ్రేక్ అవుతున్నాయనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు మార్కెట్ అనేది చాలా ఈజీ అవుతుందండి. దయచేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే మరింత మందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.